పున్నమి ఉండాల్సిన స్థానంలో ఆ జాబిలి ఉందంటే అది ఖచ్చితంగా వీళ్ళందర్నీ మోసం చేసి ఉంటుంది. నేను పున్నమి గురించి నిజం చెప్తే దాని పప్పులేం ఉడకవని నా నుంచి తప్పించుకోవడానికి నా మీద దొంగతనం నింద మోపి నన్ను ఊరి నుంచి గెంటేసింది. నన్ను వెలివేసినంత మాత్రాన నువ్వు తప్పించుకుంటాననుకోవడం నీ అమాయకత్వం జాబిల్లి. అసలు నిజం చెప్పి మీ భర్తం పడతాను. నేను ఫోన్ చేయలేదని నిరూపించుకోవడం ఎలా? హలో, ఎవరు? అమ్మా, మీరు పున్నమేనా? అవును, నేను పున్నమినే. మీరెవరు? అమ్మా, నేనమ్మా, చేపలమ్ముకునే సూరమ్మని. నిన్న గుళ్ళో దొంగతనం చేశానని వెళ్ళేశారు కదమ్మా. సూరమ్మ, మీకు నా నెంబర్ ఎలా దొరికింది? ఎలాగోలాగా తెలుసుకున్నానమ్మా. అయినా గుడిలో దొంగతనం చేయడం ఏంటి సూరమ్మ? నేను దొంగతనం చేయలేదమ్మా. ఆ నగలు నా బుట్టలోకి ఎలా వచ్చాయో కూడా నాకు తెలీదు. అసలు దొంగతనం చేసుంటే నేను వెళ్ళిపోతాను, కానీ అక్కడే ఎందుకుంటానమ్మా? ఎవరో కావాలని నన్ను ఇరికించారమ్మా. నేను మీకు నిజం చెప్పాలని వచ్చాను. బహుశా ఆ విషయం తెలిసి నేను మీకు చెప్పే నిజం వల్ల వాళ్ళకేమైనా ప్రమాదం ఉందని భావించి ఇలా నన్ను ఇరికించారేమో అనిపిస్తుందమ్మా. అవును సూరమ్మ, నా గురించి, నా జన్మ రహస్యం గురించి నీకు మొత్తం తెలుసు అన్నట్టు చెప్పావు. నిజంగా నా గురించి నీకు తెలుసా సూరమ్మ? తెలుసు పున్నమి. మీ అమ్మ నారాయణమ్మ కంటే ఎక్కువే నాకు తెలుసు. సూరమ్మ, నీ మాటలు సరిగ్గా వినిపించటం లేదు. హలో, మీ నాన్న గురించి చెప్పాలమ్మా. హలో. అయ్యో, నీ మాటలు అంత స్పష్టంగా వినిపించట్లేదు. ఏంటి? హలో 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 పున్నమి. సూరమ్మ. అయ్యో, నా మాటలు పున్నమికి సరిగా వినిపించట్లేదు. ఇప్పుడేం చేయాలి? ఎలాగైనా పున్నమికి నిజం చెప్పాలి. హలో అమ్మా, పున్నమి వినపడుతుందా? సూరమ్మ. అయ్యో, నీ మాట వినిపించట్లేదు. నీ ఫోన్ కలవట్లేదు సూరమ్మ. పున్నమి, నీ మాటలు నాకు వినిపిస్తున్నాయమ్మా. మా అమ్మ నాన్న ఎవరో చెప్పు సూరమ్మ. మీ నాన్న ఎవరో కాదమ్మా, మీ దగ్గరుంటున్న శివదేవ్ బాబు గారే. అయ్యో సూరమ్మ, నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. ఎలా చెప్పాలి ఇప్పుడు? పున్నమికి ఎలా చెప్పాలి? హలో అమ్మా పున్నమి. సూరమ్మ, నా మాటలు వినిపిస్తున్నాయా? అమ్మా పున్నమి, వినిపిస్తుందా? పున్నమమ్మా, వినిపిస్తుందా? కొంచెం వినిపిస్తుంది. చెప్పు. నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు. ఒక పని చేయి పున్నమి. ఏంటి? ఏంటి సూరమ్మ, మళ్ళీ చెప్పండి. కొంచెం శ్రద్ధగా విను పున్నమి. నేను అంకాళమ్మ గుడి వెనకాలుంటాను. అంకాళమ్మ గుడా? అక్కడికొస్తే నా జన్మ రహస్యం తెలుస్తుందా? నేను అక్కడుంటానమ్మా. నువ్వెవరికీ కనపడకుండా త్వరగా వచ్చేయి. నీకు చాలా విషయాలు చెప్పాలి. సరే సూరమ్మ, నేను వెంటనే వస్తాను. త్వరగా రా అమ్మా, త్వరగా రా. ఏమ్మా, పృథ్వీ క్షమించాడా? లేదు నానమ్మ, కానీ మా అమ్మ నాన్నల గురించి మరి కాసేపట్లో తెలియబోతుంది. అదిలా పున్నమి, మీ అమ్మా నాన్నల గురించి తెలిసిన సూరమ్మని ఊరు నుంచి వెలివేశారు కదా. ఇన్నేళ్ల తర్వాత మా అమ్మ నాన్నల గురించి తెలుస్తుంది అనే భావన కన్నా నన్ను ఊరు నుండి వెలివేస్తారు అనే భావన చాలా చిన్నగా అనిపిస్తుంది నానమ్మ. అందుకే ఏది ఏమైనా కానీ నేను ఈరోజు సూరమ్మని కలిసి తీరుతాను. పోనీలే పున్నమి, కనీసం ఇన్నాళ్లకైనా మీ అమ్మా నాన్నల జాడ తెలియబోతోంది. నువ్వు సంతోషంగా ఉంటే మాకదే చాలు. కానీ జాగ్రత్తగా వెళ్ళు పున్నమి. నువ్వు వెళ్ళడం మూడో కంటికి మాత్రం తెలియకూడదు. పొరపాటున ఎవరికైనా తెలిసిందంటే చాలా ప్రమాదం అమ్మా. అలాగే నానమ్మ, ఒకసారి వకీల్ సాబ్కి చెప్పి వెళ్తాను. వద్దు పున్నమి,
నువ్వేం చెప్పినా వినే పరిస్థితిలో పృథ్వీ లేడు. అలాంటప్పుడు నువ్వెంత విలువైన విషయం చెప్పినా విలువనివ్వడు. ఇది మీ అమ్మా నాన్నల విషయం. అర్థం చేసుకునేవాడైతే నువ్వు చెప్పకపోయినా పృథ్వీని అర్థం చేసుకునేవాడు. ముందు నువ్వు వెళ్ళి సూరమ్మని కలు. ఆ తర్వాత కావాలంటే ఈ శుభవార్తని పృథ్వీకి చెప్దాం. సరే నానమ్మ, నేను వెళ్ళొస్తాను. హ? పున్నమి ఇన్నాళ్ళకి తన కన్న వాళ్ళెవరో తెలుసుకోబోతుంది. అది చాలు. ఇది ఎంత అర్జెంటుగా వెళుతుంది అంటే సూరమ్మని కలవడానికి అనుకుంటా. ఎంత అర్జెంటుగా వెళుతుందంటే ఎవరి కొంప ముంచబోతుంది. ఈ విషయాన్ని వెంటనే అగ్నిదేవ్ గారికి ఫోన్ చేసి చెప్పాలి. ఇన్నాళ్టికి ఆ పున్నమి పృథ్వీల మధ్య చిచ్చు పెట్టగలిగాం. అంతా ఆ లక్ష్మి గారి దయవల్లే డాడీ. అవును మయూక, లక్ష్మి సాయంతోనే ఇదంతా చేయగలిగాం. లక్ష్మి కూడా మన మీద ప్రేమతో ఏం సాయం చేయట్లేదులేండి. జాబిల్లిని కోడలిగా చేసుకోవాలన్న స్వార్థంతోనే ఇదంతా చేస్తుంది. ఏదేమైనా ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది మమ్మీ. భార్యాభర్తల సవాల్ సినిమా చూడబోతున్నాం. ఈ సినిమాలో భార్య గెలిస్తే భర్త ఓడిపోతాడు, భర్త గెలిస్తే భార్య ఓడిపోతుంది. సో పున్నమి ఓడిపోయిందనుకో, ఖచ్చితంగా జైలుకెళ్ళి ఊసలెక్క పెడుతుంది. పృథ్వీ ఓడిపోయాడనుకో, పున్నమి వల్లే ఓడిపోతాడు కాబట్టి ఇంట్లో నుండి బయటికి గెంటేస్తాడు. రెండిట్లో ఏది జరిగినా నేను మాత్రం హ్యాపీ డాడీ. పృథ్వీ ఓడిపోయాడంటే మనకి శిక్ష పడినట్టే కదా అగ్నిదేవ్. అవును మయూక, పున్నమిని ఇరికించామనే ఆనందంలో మనం ఇరుక్కునేలా ఉన్నాం. మరి ఇప్పుడు ఎలా డాడీ? ఆ ఫోన్ ఎవరో చూడు మయూక. చెప్పండి అత్తయ్య. అమ్మా జాబిల్లి, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. గుడిలో వెలివేసిన సూరమ్మ ఉంది కదా, ఆ సూరమ్మ పున్నమితో ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో విన్నారా అత్తయ్య? అంత వివరంగా వినలేదు కానీ ఏదో జన్మ రహస్యం, అమ్మా నాన్న అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. అది కూడా కాదు, ఫోన్ మాట్లాడేశాక కంగారుగా బయలుదేరి వెళ్ళింది. బహుశా ఫోన్లో సరిగా మాటలు వినిపించకపోవడంతో నేరుగా సూరమ్మను కలవడానికి వెళ్ళింది అనుకుంటున్నా. ఏమంటున్నారు అత్తయ్య? అవునమ్మా, నిజంగా పున్నమి సూరమ్మను కలవడానికి వెళితే పున్నమిని ఊరు నుంచి వెలివేయొచ్చు కదా. అదే కనుక జరిగితే పున్నమి పృథ్వీల మధ్య దూరం పెరుగుతుంది. పృథ్వీని ఒప్పించి నీకు పృథ్వీకి పెళ్లి చేయొచ్చని చిన్న ఆశ. ఆ సూరమ్మ ఎక్కడుందో, పున్నమి వెళ్ళి ఎక్కడ కలుస్తుందో, వాళ్ళని మనం ఎలా పట్టుకోవాలో మనకెలా తెలుస్తుంది అత్తయ్య? పున్నమి ఎక్కడికెళ్తుందో మీకేమైనా తెలుసా? ఆ ఊరి చివరన ఆంకాలమ్మ గుడి అని విన్నాను. ఆ గుడి చుట్టుపక్కల వెతికితే దొరికిపోతారు జాబిల్లి. సరే అత్తయ్య, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. తర్వాత కాల్ చేస్తాం. సరేనమ్మా, ఉంటాను. ఇప్పుడు మనం పట్టుకోవాల్సింది సూరమ్మతో పున్నమి మాట్లాడుతుంటే కాదు, పున్నమి సూరమ్మని కలవక ముందే ఆపాలి.
కలిసిందంటే మన బతుకులు తలకిందులైపోతాయి. మైకా ఎక్కడ కలుస్తారని చెప్పింది? ఏదో ఆంకాలమ్మ గుడి దగ్గర అని చెప్పింది డాడ్. త్వరగా వెళ్దాం పదండి అగ్నిదేవ్. పున్నమి సూరమ్మని కలిసిందంటే పున్నమికి నిజం తెలిసిపోతుంది. దానికి నిజం తెలిసిందంటే దానికి మన మీద ఉన్న కోపానికి మనల్ని ఏం చేస్తుందో కూడా ఊహించలేం. అది ఇప్పుడే కాదు, ఎప్పుడు పున్నమి సూరమ్మని కలవకుండా చేయాలి. అంటే ఈలోగా సూరమ్మని చంపేయాలి. ముందైతే ఈ ప్రమాదం నుంచి బయటపడదాం డాడీ. సూరమ్మ సంగతి తర్వాత చూద్దాం. సరే మయూక, పదండి వెళ్దాం. పదండి. పున్నమికి తన తండ్రి శివదేవ్ బాబు గారని తెలిస్తే ఒక పనైపోతుంది. అప్పుడు రాజవంశానికి అసలైన వారసురాలు పున్నమే అవుతుంది. అలా ఆ అగ్నిదేవ్ వాళ్ళకి సరైన బుద్ధి చెప్తుంది. సురమా, ఎవరమ్మా నువ్వు? నేను సురమ్మా, పున్నమిని. అదేంటమ్మా ఇలా ఉన్నావు? నన్నెవరూ చూడకుండా ఇలా వచ్చాను. చెప్పు సురమ్మా. సురమ్మా, నీకు నిజంగా మా అమ్మ నాన్నల గురించి తెలుసా? నన్నెందుకు వదిలేశారో తెలుసా? మా అమ్మ నాన్న ప్రాణాలతోనే ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? తొందరగా చెప్పు సురమ్మా. నీకు నిజం చెప్పడానికే నేను బ్రతికున్నాను. మీ అమ్మ ప్రాణాలతో లేదమ్మా. కొందరు దుర్మార్గులు పొట్టను పెట్టుకున్నారు. వాళ్ళెవరో కూడా నాకు తెలుసు. చెప్పు సురమ్మా, వాళ్ళెవరైనా సరే వదిలిపెట్టను. వాళ్ళని కూడా మా అమ్మ ఉన్న చోటుకే పంపిస్తాను. ఆవేశపడకమ్మా. నువ్వు మీ నాన్నను కలువు. ఎక్కడుంటారు సురమ్మ మా నాన్న? చెప్పు సురమ్మా. మీ నాన్న ఎవరో కాదు. తీసుకెళ్ళండి రా. మనం అనుకున్నట్టే సూరమ్మని కలవడానికి వచ్చింది జాబిల్లి. ఆలస్యం చేయకుండా దీన్ని తీసుకెళ్లి రచ్చబండలో నిలబెడితే జనాల ముందు వెలివేస్తారు. అప్పుడు సరిపోతుంది. ఎవరు సామి మీరంతా? ఆ యమ్మి సాపలు దొడ్లియ్యాలి, అందుకనే తీసుకెళ్దామని వచ్చిన. మీరేంది అట్లా కొట్టేసినారు? యాస మార్చినంత మాత్రాన ఫేస్ మారదు పున్నమి. నీ మూతికున్న గుడ్డ తీస్తే నీ నిజ స్వరూపం బయటపడుతుంది. నా ముఖంతో మీకు పనేంది? మా ఇంటి ఆయనకి తెలియకుండా వచ్చిన, అందుకే ఇట్లా మూతికి గుడ్డ కట్టుకున్నా. మీకేంది ప్రాబ్లం? అవునా? మీ ఆయనకి మేమేం చెప్పాలి? ఏంది చేయేస్తున్నావు? చెయ్యి వేయడం కాదే, నీ నిజ స్వరూపం బయటపడతాను. ఉండు, ఆగు. ఉండవే. పదండి పట్టుకుందాం. అయ్యో అగ్ని, ఆగవే. ఏంటి మయూక? పదండి. పదండి. సూరమ్మని కలిస్తే వాళ్ళ అమ్మా నాన్నల గురించి తెలుస్తుందనే ఆశతో వెళ్ళింది పున్నమి. వెళ్ళి ఎంతసేపైనా ఇంటికి రాలేదు. ఏమైందో ఏమోనని కంగారుగా ఉంది శివదేవ. ఏం కాదులేమ్మా, పున్నమి అసాధ్యురాలు. కండలు తిరిగిన రౌడీల్ని తలకిందులు చేసిన శక్తివంతురాలు. పులిని సైతం పిల్లిని చేసిన సాహసవంతురాలు.
అలాంటిది దేన్నైనా ఎదిరించగలదమ్మా మన పున్నమి. పున్నమి సమర్థత గురించి నాకు తెలుసు, కానీ ఇది శక్తితోనో సమర్థతతోనో ఎదుర్కొనే సమస్య కాదు. దేని గురించి అంటున్నావమ్మా? పున్నమి వెళ్ళింది సూరమ్మని కలవడానికి కదా. ఆ విషయం అగ్నిదేవ, వైదిక, జాబిల్లిలో ఏ ఒక్కరికి తెలిసినా పున్నమిని వెలివేస్తారు. దాని గురించే నా భయం. ఏం కాదులే అమ్మా. అయినా పున్నమి ఎక్కడో ఊరి బయట కలుస్తుంది, వాళ్ళకెలా తెలుస్తుంది? మయూక, లక్ష్మికి ఫోన్ చేసి ఫోన్ స్పీకర్ ఆన్ చేయి. అలాగే డాడీ. మమ్మీ, అగ్నిదేవ్ గారు, పున్నమి దొరికిపోయిందా? మీరు పట్టుకున్నారా? ఊరి నుండి వెలివేశారా? తొందరగా చెప్పండి. లేదు లక్ష్మి, దొరికినట్టే దొరికి తప్పించుకుంది. మా చేతికి దొరికుంటే ఈ పాటికి పున్నమి లెక్క సరిచేసేవాళ్ళం. జస్ట్ మిస్ అయిపోయింది. అయ్యో, ఏంటి అగ్నిదేవ్ గారు ఎలా అయింది? అది దొరికిపోతుంది, వెలివేస్తారు, దాని పీడ విరగడైపోతుందని ఎంతో ఆశగా ఉన్నాను. నీ ఆశ ఆవిరైపోలేదు లక్ష్మి. కొంత ఛాన్స్ ఉంది. ఏమంటున్నారు అగ్నిదేవ్ గారు? పున్నమి సూరమ్మని కలవడానికి ముసుగులో వెళ్ళింది. మమ్మల్ని చూసి అక్కడి నుంచి పారిపోయింది. దూరంగా ఉండడం వల్ల పట్టుకోలేక కత్తి విసిరాను. పున్నమి చేతికి అది గుచ్చుకుంది. తన చేతికైన గాయమే ఇప్పుడు తనని పట్టించబోతుంది. లక్ష్మి, ఇప్పుడు మేము మీ ఇంటికే బయలుదేరాం. ఈలోపు పున్నమి వస్తే ఆ చేతికి కత్తి గాయం ఉందో లేదో గమనించు. పున్నమి చేతికి కత్తి గాయం ఉంటే సూరమ్మని కలవడానికి వెళ్ళింది పున్నమియే అని నిర్ధారించుకోవచ్చు. కత్తి గాయం లేకుంటే అది పున్నమి కానట్టే. అలాగే చూస్తాను వైదిక గారు. చూడు, నా అంచనా ప్రకారం అది ఖచ్చితంగా పున్నమియే. ఈరోజు తాడో పేడో తేలిపోతుంది. త్వరగా పోని అగ్నిదేవ్. ఈ రాక్షసి దొరికిపోతుంది, ఈ ఇంట్లో నుండి బయటికి పోతుంది. అదును చూసి పృథ్వీ జాబిల్లికి పెళ్లి చేద్దాం అనుకుంటే తప్పించుకుంది. పున్నమి అసాధ్యురాలని నాకు తెలుసు, కానీ చేతికి కత్తిగాయం ఉంటే మాత్రం నేననుకున్నవన్నీ కూడా సాధ్యమవుతాయి. రాని రాని చెప్తా. పున్నమి, వచ్చేసావా? వెళ్ళేటప్పుడున్నంత సంతోషం వచ్చేటప్పుడు లేదేమిటి? ఏమ్మా, సూరమ్మని కలవలేదా? అమ్మా నాన్నల గురించిన నిజం తెలియలేదా? తెలియలేదు నానమ్మా. ఆ అగ్నిదేవ్ వచ్చి మొత్తం నాశనం చేశాడు. ఆ సూరమ్మని కూడా కొట్టినట్టు అనిపించి నేను తప్పించుకుని వచ్చేసాను. అసలు నువ్వు సూరమ్మని కలవడానికి వెళ్తున్నట్టు ఆ అగ్నిదేవికి ఎలా తెలిసింది పున్నమి? అదే నాకు అర్థం కావడం లేదు నాన్న. నేను సూరమ్మని కలుస్తున్నట్టు అగ్నిదేవ్ వాళ్ళకి ఎలా తెలిసిందో తెలియట్లేదు. ఏమా పున్నమి, ఊరు తిరగడం అయ్యిందా? ఈ మధ్య నీ ఇష్టానికి తిరుగుతున్నావు. ఇంట్లో పెద్దవాళ్ళున్నారు, వాళ్ళకి చెప్పి వెళ్ళాలని తెలీదా? మాతో చెప్పే వెళ్ళింది లక్ష్మి. మహాదేవి గారు, ఈ పున్నమికి తిండి పెట్టి పోషిస్తుంది నేను. నాకు చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదా? మీకు చెప్తే సరిపోతుందా? మీరైనా నాకు చెప్పరా పున్నమి ఇలా చెప్పి వెళ్ళింది అని? అయినా మీ నానమ్మకి ఏం చెప్పి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు? ఇంకెక్కడికి వెళ్తానత్తయ్య? కొండమ్మ దగ్గరికి వెళ్ళాను. ఉదయాన్నే వెళ్తాం అనుకున్నాం కదత్తయ్య. ఆ లాయర్ వచ్చి గొడవ చేయడం వల్ల వెళ్ళడం కుదరలేదు. అందుకే ఇప్పుడు వెళ్ళొచ్చాను. పృథ్వీకి చెప్తే తీసుకువెళ్ళేవాడు కదా.
వకీల్ సాబ్ నా మీద పీకల్లోతు కోపంలో ఉన్నారు. అలాంటప్పుడు అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆయన అడగలేదు అత్తయ్య.